హాయ్ ఫ్రెండ్స్, ఎలాగున్నారు? బాగున్నారా? నేను గీతాన్ని మాట్లాడుతున్నా. ఇగోటి అరటికాయ వేపుతున్నాను. అరటికాయ ముక్కలు కోసాను, చిన్న చిన్న ముక్కలు. అంటే వాటర్లో వేయకూడదు అరటికాయని. ఎప్పుడు వాటర్లో వేస్తే అది మెత్తదనం అయిపోయి పొడి పొడిగా రాదన్నమాట అరటికాయ. ఇలాగా ముందు చెక్కేసి వాటర్లో కడిగేసి అప్పుడు కొయ్యాలి. మళ్ళీ వాటర్లో వేసారనుకోండి అది మెత్తదనం వచ్చేస్తుంది అరటికాయ. అర్థమైందా మీకు? ఆలు అయినా సరే అంతే, ఆలు చెక్కేసి కడిగేసి అప్పుడు కొయ్యాలి. అలాగా చేయాలన్నమాట. ఇప్పుడు అరటికాయ ఇందులో వేస్తున్నాను, వేపుతున్నాను అనమాట. అరటికాయని చిన్న ముక్కలు కొయ్యాలన్నమాట. కోసి ఇలాగ ఆయిల్ కొంచెం వేడెక్కాక అప్పుడు అరటికాయని వేసేయాలన్నమాట. వేసేస్తే వేగుతుంది. హైలో పెట్టాలి. హైలో పెట్టే వేపాలన్నమాట అరటికాయని. ఇప్పుడు సిమ్లో పెడితే మెత్తదనం వచ్చేసి పొడి పొడిగా రాదు అట. ఇలా వేపాలి ఆయిల్లోని. అంటే జీలకర్ర కావాలంటే వేసుకోవచ్చు. జీలకర్ర ఆవాలు వేస్తే అదొక టేస్ట్ వస్తుంది. ఉత్తిగా ఇలా వేపితే పిల్లలు ఇష్టపడతారు అన్నమాట. పిల్లలు ఇష్టంగా తింటారు అన్నమాట. ఇలాగ వేపాలన్నమాట. ఇలాగ వేపేస్తే అప్పుడు ఉప్పు, కారం, కొంచెం పసుపు అన్నీ వేసేస్తే సరిపోతుంది అన్నమాట. ఇప్పుడు కొంచెం వేగింది కదా, వేగిన తర్వాత కొంచెం ఉప్పు వేయాలన్నమాట. ఉప్పు కొంచెం ఇలాగ ఉప్పు జల్లాలి. కొంచెం కారం వేయండి, ఎక్కువ వద్దు. పిల్లలు తింటారు. మళ్ళీ లైట్గా కారం వేస్తే పిల్లలు తింటారు. మళ్ళీ పసుపు లైట్గా వేయాలి. పసుపు కొంచెం వేసిన తర్వాత దీన్ని కలపాలన్నమాట. బాగా కలిపితే అది బాగా వేగుతుంది అన్నమాట. కొంచెం కారం వేయాలి, ఎక్కువ వేస్తే పిల్లలు తినరు. కొంచెం కారం వేసి, కొంచెం పసుపు వేసి, కొంచెం ఉప్పు వేసి ఇలాగ వేపుతుంది అన్నమాట. వేపితే బ్రౌన్ కలర్ వస్తుంది అన్నమాట మీకు అరటికాయ. ఎప్పుడైనా అరటికాయ కోసినప్పుడు వాటర్లో వేయద్దు. ఎవరైనా సరే వాటర్లో వేస్తే మెత్తదనం వచ్చేస్తుంది అన్నమాట. పొడి పొడికి రాదు అది. ఆలు అయినా సరే కడిగేసి చెక్కేసాక కడిగేసి కొంచెంసేపు పైన ఉంచాలి. ఆరిన తర్వాత అప్పుడు ముక్కలు కోస్తే ఇలా పొడి పొడిగా వస్తుంది అన్నమాట మీకు. ఓకేనా ఫ్రెండ్స్? ఇలాగ వేపించుకుంటే చక్కగా పప్పుతోనైనా తినచ్చు. నేను పప్పు చేశాను. ఇది గట్టిగా పప్పు చేశాను అన్నమాట. పప్పుతోని ఇది బాగుంటుంది. పప్పు అరటికాయ కూర. ఏదో ఒకటి ఉదయం అయితే టిఫిన్ ఉండాలి, కాయగూరలు ఉండాలి, పప్పు ఉండాలి, లేకపోతే చారు ఉండాలి. ఉదయం లెగిస్తే పనే ఆడవాళ్ళకి. రెస్ట్ లేదు. ఆదివారం అయితే రెస్ట్ లేదు, ఏ వారం రెస్ట్ ఉంది. పండగ అయినా ఇంకా ఎక్కువ పని ఉంటుంది. పండగల పూట అయితే పర్వణం ఉండాలి, దేవుడి ప్రసాదం చేయాలి, గారెలు చేయాలి, బౌల్ తతంగాలు ఉంటాయి అన్నమాట. ఆడవాళ్ళకి రెస్ట్ లేదు. లైఫ్ అంతా వర్క్ చేసుకొని ఉండాలి. ఇలాగ బ్రౌన్ కలర్ వచ్చేస్తుంది కదా, బ్రౌన్ కలర్ రాగానే స్టవ్ ఆపేయాలన్నమాట. ఇలాగ వేపండి, పిల్లలకి చాలా ఇష్టపడతారు. పప్పును అరటికాయ వేపేసి ఇలా పెట్టండి. కారం మాత్రం తక్కువ వేయాలి. తక్కువ వేస్తే మీకు ఈ కలర్ వస్తుంది. అరటికాయ బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? షార్ట్లోనే పెడతాను, అందులో సాంగ్ పెడతాను. కొంచెం కారం వేస్తాను. కారం కొంచెం తక్కువ లైట్గా వేస్తాను.
ఇది కారం కొంచెం లైట్గా వేస్తే పిల్లలు తింటే మాత్రం తక్కువ వేయండి. పిల్లలు తినకుంటుంటే మీ పెద్దలకైతే ఎక్కువ వేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకేంటి సంగతి? పిల్లలు మీరందరూ బాగున్నారా? అందరు జాబ్స్కి వెళ్తున్నారా? వర్క్ చేసుకుంటున్నారా? బాగున్నారా? ఫ్రెండ్స్, మీరు ఇంకొకసారి మీకు ఇంకో మాట చెప్తాను ఫ్రెండ్స్, అది వినండి లేడీస్. ఇల్లు ఎప్పుడు నీట్గా ఉంటే లక్ష్మీదేవి వస్తుంది. ఇప్పుడు చెత్తగా ఉన్నదనుకో లక్ష్మీదేవి వస్తుంది, ఇప్పుడు రాదు. మనం ఖాళీగా కూర్చొని సీరియల్ చూస్తే కాదు, సీరియల్ చూడొచ్చు. సీరియల్ చూసినప్పుడు చూసి మీరు వర్క్ చేసుకోండి, అది ఇది సర్దుకోండి, సామాన్లు నీట్గా బీరువాలు అవి చెత్తగా పొయ్యి దగ్గర చెత్తగా ఉంచద్దు. ఇగో నీట్గా చేశాను, ఇగోటిలాగా పొయ్యి తుడుచుకొని ఇలాగ చేశాను. ఇది వేగిపోయిన తర్వాత అప్పుడు ఆపిడం, బ్రౌన్ కలర్ ఇంకా రాలేదు, వచ్చాక ఆపిడం. ఓకేనా ఫ్రెండ్స్? ఎలాగే పని తెలిసిందా ఎప్పుడైనా మీకు ఎవరికైనా? ఇలా వేపుకుంటే పిల్లలకి రుచిగా అనిపిస్తుంది, బాగుంటుంది కూడా. బ్రౌన్ కలర్ వచ్చిందా? బాయ్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ పెట్టండి నాకు. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్. మీరే నాకు ఫ్రెండ్స్, ఇంకెవరు లేరు నాకు. ఇక ఇలా ఫ్రై చేస్తే పిల్లలు చాలా ఇష్టపడుతుంది. ఇది ఏపీసీ పప్పు తినన్నా తినచ్చు, పప్పుచారు తినన్నా తినచ్చు, చారు తినన్నా తినచ్చు, పులుసుతో అయితే ఇంకా బాగుంటుంది అన్నమాట. ఇది అరటికాయ ఇప్పుడు పులుసుతో చాలా బాగుంటుంది. మీరు ఇలా చేసి పిల్లలకి ఎట్టి చూడండి. ఎందుకు హోటల్స్లో తెచ్చి పెడతారు పిల్లలకి? నోరు లేని పిల్లలకి హోటల్స్లో అమ్మప్పద్దు, ఇంట్లో ఓపిక్గా చేసుకోండి లేడీస్. ఓకేనా? బాయ్.